మనందరం కూడా రోడ్ల మీద వెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగి రావాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు గౌరవనీయులు డీజీపీ గారు ఈ ప్రోగ్రామ్ని ఉద్దేశించి పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జనవరి మంత్లో రోడ్ సేఫ్టీ గురించి ఈ మాసం మొత్తం ఉత్సవాలు జరుపుకుంటాం. అంటే రోడ్లు అనేవి పండగలా ఉండాలి, కానీ రక్తపాతంగా జరిగి మనకు అన్ని రకాలుగా నష్టం చేకూర్చొద్దనే ఉద్దేశంతోనే. అంటే మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే చిన్నవి ఉంటాయి. పెద్ద ట్రాఫిక్ రూల్స్ అంటే సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలి, అది మినిమం కామన్ సెన్స్. ఇట్లాంటి చిన్నవి పాటించకపోవడం వల్ల సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే ర్యాష్గా నడపొద్దు, తాగి నడపొద్దు, మొబైల్ చూస్తూ నడపొద్దు. చిన్న అందరికీ తెలిసి ఇవన్నీ మళ్ళీ తెలియదని కాదు, ప్రతి ఒక్కరికి కూడా తెలిసినప్పటికీ వాళ్ళు పాటించడం నెగ్లిజెన్సీ. మన దగ్గర ఏముంటుందంటే నెగ్లిజెన్స్ ఉంటుంది. ఏమవుతుందిలే, కాలు వస్తుంది, కాలు ఎత్తాలంటే సైడ్కి పెట్టుకోవాలి బండి. ఫస్ట్ బండి రోడ్ నుంచి పూర్తిగా కిందికి దించుకున్న తర్వాత అంత ఇంపార్టెంట్ ఫోన్ కాల్ అయితే ఆపి మాట్లాడుకోవచ్చు. అంతేగాని పోయే టైంలోనే మీరు చాలామంది చూస్తుంటారు, ఇట్లా మెడ వంచేసి ఆ మెడలో వంగిపోయిన వాడు లెక్క మొత్తం ఇట్లా పెట్టుకొని మాట్లాడుకుంటూ పోతూనే ఉంటాడు వాడు. ఇప్పుడు ఫోన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా, అంతే డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా? మీరు చెప్పండి. ఆటోమేటిక్గా ఫోన్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ డిస్కషన్ నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా డైవర్షన్ అయిపోతుంది. వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేడు. కాబట్టి మీరు చిన్నగా మేము చేయొద్దు అంటలేము. ఎవరైనా తాగాలనుకున్నారు, యూత్ పిల్లలు వాళ్ళందరూ ఉంటారు, తాగి నడిపోతుంటున్నాం అంతే. మీరు ఎంజాయ్ చేయొద్దు అనట్లేదు, మీ లైఫ్లో మేము రెస్ట్రిక్ట్ చేయట్లేదు, ఎక్కడ కూడా మేము మిక్స్ చేస్తలేము. తాగడాన్ని డ్రైవింగ్ని మిక్స్ చేయొద్దు అంటున్నాం. నీకు పార్టీకి పోవాలనిపిస్తుంది, ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, అని చేస్తే నీ ఎమ్మటి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అలవాటు లేని వాళ్ళని తీసుకుపోయి సహాయంగా నీకు డ్రైవింగ్ చేసుకోవడానికి ఏర్పరచుకోవచ్చు. లేదంటే కార్ అయితే ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు. ఒకరోజు దాని గురించి మొత్తం జీవితాన్ని నాశనం చేసుకోవడం, జీవితాన్ని ఎండ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు మీ కుటుంబ సభ్యులకి వివరించినా సరిపోతుంది మీరు. ఎందుకంటే మీ కుటుంబంలో ఒక వ్యక్తి బయటికి పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాకపోతే ఎట్లా ఉంటుందంటే ఆ ఇమాజినేషన్ కూడా మనం భరించలేము, ఆ గ్యాప్ కూడా మనం భరించలే స్టేజ్లో ఉంటుంది. కాబట్టి రోడ్డు మీదకి వెళ్ళిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. దేనికి ఉన్నాయండి రోడ్లు? కనెక్టింగ్, అంటే మన బంధువులను చూసుకోవడానికో, మిత్రులను చూసుకోవడానికో, లేకపోతే మన యోగక్షేమాల్లో వేరే పనుల మీద రోడ్డు మీదకి వెళ్తాం. అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి మన క్షేమంగా మనం ఇంటికి రావాలి. వాళ్ళు కూడా అదే కోరుకుంటారు, మనం కూడా అదే కోరుకుంటాం. ఆ అందరూ కోరుకోవడమే కాకుండా దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రోగ్రామ్స్ని మేము నిర్వహిస్తున్నాం. దాన్ని ఎన్ని అవేర్నెస్ చేసినప్పటికీ కూడా మనం సాయంత్రం అయ్యేసరికి రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం. మన బైపాస్ రోడ్లో ఓవర్ స్పీడ్తో వచ్చి ఒక వెహికల్ మన హోంగార్డ్ని గుద్దితే చనిపోయాడు. అట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. అంటే స్పీడ్, రోడ్లు మంచిగా ఉన్నాయి కదా అని స్పీడ్ పెంచితే కంట్రోల్ అయ్యే బండి కూడా ఉండాలి కదా మన దగ్గర. కంట్రోల్ చేసే స్థాయిలో డ్రైవర్ కూడా ఉండాలి. ఆ డ్రైవర్ తాగి ఉంటేనో, లేకపోతే ఇంకా హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటేనో, లేకపోతే అవతల వాళ్ళు ఏదో చిన్న పొరపాటు చేస్తే దానికి మనము చేస్తాం. కాబట్టి